వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం ఎన్ఆర్పురం పంచాయతీ పరిధిలో 16 గిరిజన గ్రామాల ప్రజలకి 1975 సుమారు 500 కుటుంబాలకు ప్రభుత్వం వారు డి పట్టాలు ఇచ్చారని, మధ్యకాలంలో ఫారెస్ట్ అధికారులు వచ్చి అది ఫారెస్ట్ ల్యాండ్ అని, ప్రభుత్వ భూమి కాదని రైతులు అన్నట్లు తెలిపారు. అదే విషయం పట్ల జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందజేస్తూ ఎన్ఆర్పురం పంచాయతీకి రీసర్వే చేసి వారికి ఇచ్చిన డి పట్టాలను రెవెన్యూ పరిధిలో తీసుకుని ఫ్రీ హోల్డ్ చేసి జిరాయితీగా భూమిని అప్పగిస్తారని కోరారు. ఇప్పుడిప్పుడే ఎన్ఆర్పురం పంచాయతీ టూరిజం డెవలప్మెంట్ అవుతున్న సమయంలో వారికి ఉపాధి కలుగుతున్న తరుణంలో సుమారు 50 ఏళ్ల తర్వాత ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ భూమి అనడం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్ఆర్పురం పంచాయతీ నాన్ షెడ్యూల్ అవ్వడం వలన ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఏడీ పట్టాలు కూడా ఫారెస్ట్ భూమి అంటే ఇంకా ఇబ్బందులకు గురవుతామని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ రీసర్వే చేసి వారికి ఇచ్చిన డి పట్టా ప్రభుత్వ భూమిని ప్రీ హోల్డ్ చేసి వారికి అప్పగించాలన్నారు. ప్రభుత్వానికి ఎన్ఆర్పురం గిరిజన రైతులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఎన్ఆర్పురం పంచాయతీకి రీసర్వే చేయించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్పురంకి రీసర్వే చేయించాలి. ఓకే, నా పేరు కోటపతి శ్రీను సార్. నాది అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్ఆర్పురం గ్రామ పంచాయతీ నుండి డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క విన్నపము, అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా ఒక విన్నపము సార్. ఇదిగో సార్, మా ఎన్ఆర్పురం పంచాయతీలో సుమారు 16 గ్రామాలు ఉన్నాయి సార్. 16 గ్రామాల్లో కూడా 1975లో పట్టా ఇచ్చి ఉన్నారు. అయినప్పుడు కూడా ఆ పట్టాలు మాత్రం ఇచ్చారు కానీ ఆన్లైన్ లో తప్పుదాలు చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మా పట్టాల్లో ఉన్నది మాత్రమే మేము మాది అనుకుంటున్నాం కానీ ఈ పట్టాల్లో ఉన్నది మాది కాదంటూ చూపిస్తుంది సార్. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి మా పట్టాలని ఇచ్చి మాత్రం ఉన్నారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క పట్టాలు మాత్రం ఫారెస్ట్ వాళ్ళు ఇది రెవెన్యూది కాదు, ఇది ఫారెస్ట్ వాళ్ళదని చెప్పేసి వాళ్ళు మాకు కొద్దిగా ఇబ్బందికరంగా చేస్తున్నారు. కాబట్టి శాఖ మంత్రి వారు మా యొక్క అడవి శాఖ మంత్రి వర్యులు మా యొక్క అడవి శాఖ డిపార్ట్మెంట్ వారిని పంపించి ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయిస్తారని నమ్ముతున్నాను సార్. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి నా యొక్క విన్నపం ఏంటంటే, మా ప్రాంతంలో అయితే భూమిలో అయితే ఇచ్చి ఉన్నారు కానీ అది మా రైతులకి సరైన భూమి కాదని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒక ప్రాంతంలో నివసం ఉంటే ఇంకో ప్రాంతం వాళ్ళు సర్వే నంబర్ చూపిస్తుంది సార్. అలాగే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీరు యొక్క బృందాన్ని గవర్నమెంట్ అధికారి వారి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని మీరు పంపించి రీసర్వే చేసి మా యొక్క రైతుల్ని మీరు ఆదుకుంటారని చెప్పేసి నేను అడుగుతున్నానండి. అలాగే సార్, మా యొక్క పంచాయతీ పరిధి గ్రామాల్లో కాస్త గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది, మా రైతుల ల్యాండ్ ఎక్కడుంది, అలాగే సరిహద్దులతో కొలిపించి మా యొక్క ప్రాబ్లం మీరు క్లియర్ కట్ గా మా యొక్క సమస్యని మీరు క్లియర్ చేసి మీరు చేయిస్తారని చెప్పేసి అనుకుంటాను సార్. అలాగే మా పంచాయతీ పరిధిలో గ్రామకంఠం కాస్త ఉంది సార్. అయితే కొంతమంది గ్రామకంఠం ఉందంటున్నారు కానీ ఆ గ్రామకంఠం ఎక్కడ ఉందని చూపించట్లేదండి. అలాగే మా యొక్క రైతులకు ఇచ్చిన భూమి 1975లో పట్టాలు అయితే ఇచ్చున్నారు. అయినప్పుడు కూడా ఆ భూమి మాదే అని అనుకుంటున్నాం కానీ ఆ భూమి ఎక్కడ వరకు ఉంది, నాది ఎక్కడ ఉంది, పలానా ఇంటి వాడిది ఎక్కడ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, అసలు ఈ గవర్నమెంట్ కాదు రైతులది కాదు, అసలు ఎవరిది అన్అఫీషియల్ ల్యాండ్ ఎక్కడుందని చెప్పేసి మీరు కళ్ళగట్టడుగా మీ అధికారి వారికి పంపించి రీసర్వే చేసి ప్రజల్ని న్యాయం చేస్తారని చెప్పేసి నేను మీకు నమస్కారం చేసి తెలుసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తారని మా గౌరవనీయులైన కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ఆశిస్తూ ఉన్నాము. మా గిరిజన సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు, దాన్ని చాలా సమస్యలు తీరుస్తున్నారు కనుక మరి పట్టాలు మరి ఎందు విషయంగా మరి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పట్టాలను ఆటోమేటిక్ గా జరాయితీ పట్టాలు ఇవ్వాలని మరి ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు. కానీ మాకైతే ఇప్పటికొచ్చి మరి 1975లో మాకు డీపాం పట్టాలు ఇచ్చారు. ఇప్పటికొచ్చి మాకు జరాయితీ పట్టాలుగా మాకు చేసి ఇవ్వలేదు. దీని మీద మీరు దృష్టి పెడతారని మరి నేను ఈ మాటలను మీకు మీరు దగ్గర చేరుతాయని నేను నమ్ముతూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను.